నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడారు. కార్మిక ప్రజా వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంబాలపల్లి ఆనంద్, సిఐటియు సీనియర్ నాయకులు ఓడపల్లి యాదగిరి, సిఐటియు మండల కన్వీనర్ ఎండి రహీం, రైతు సంఘం నాయకులు బిజిలి లింగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుడిగే వెంకటేష్, హమాలి యూనియన్ నాయకులు బుర్రయ్య, కల్వర్ సింగ్, బుడియా నాయక్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ఈ రకాల నాగరాజు, కురుమేటి అంజయ్య పాల్గొన్నారు. నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిఐటియు భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు ఒక బీజేపీ మినహా మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలే కాదు, ట్రేడ్ యూనియన్లు, అట్లాగే ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అట్లాగే వ్యవసాయ కార్మికులు మొత్తం టోటల్గా భారతదేశంలో ఈరోజు మొత్తం పనులు బంద్ చేసి ఈరోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా మన దేవరకొండ ప్రాంతంలో నియోజకవర్గంలోని కార్మికులు ప్రధానంగా ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు, అట్లాగే అమాలి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అట్లాగే వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘ నాయకులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ముందుగా సిఐటియు దేవరకొండ మండల కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి చూస్తే కార్మిక చట్టాలు, కార్మికులు మన దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 కోడ్లుగా చేర్చి ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా యజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలను 4 కోడ్లు చేసి వాళ్ళ యజమాన్యాలకు అనుకూలంగా మార్చడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ 5 సంవత్సరాలుగా ఈ నరేంద్ర మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ చలో ఢిల్లీ, అట్లాగే చలో హైదరాబాదు, అసెంబ్లీ ముట్టడి, అట్లాగే పార్లమెంట్ ముట్టడి చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ నేటికి ఇప్పటికీ ఆ చట్టాలను కార్మికులు వ్యతిరేకిస్తున్నా కానీ యజమాన్యాలకు అనుకూలంగా టాటా బిర్లా లాంటి వాళ్లకు యజమాన్యాలకు అనుకూలంగా ఈ చట్టాలను మార్చి ఈరోజు మార్చిన చట్టాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మనం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మనం సీనియర్ నాయకులు, సిఐటి నాయకులు ఓడపల్లి యాదగిరి వెంకటయ్య గారికి, సిఐటి నాయకులకు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఒక్కటే రంగం కాదు, గ్రామ పంచాయతీ వర్కర్లే కాదు, దేశంలో ఉన్న వివిధ రంగాలకు సంబంధించినది, బ్యాంకు సంబంధించిన బ్యాంకు మేనేజర్లతో పాటు, కార్మికులతో పాటు ఇతర అనేక సంస్థల మళ్ళీ లారీ అసోసియేషన్ సంబంధించిన అనేక రంగాలకు సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించింది 50 కోట్ల మంది ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. దేశంలో మోడీ గారు గడగల ఉనికి పరిస్థితి వస్తారు. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి కార్మికులు మొత్తం వ్యవస్థలు మొత్తం ఇవాళ బంద్ అంటే ఆర్థిక సంక్షోభం గిట్ట అన్ని రవాణా సంబంధించిన ఆర్థిక సంవత్సరం రావచ్చిన ఆదాయం మొత్తం ఇవాళ మొత్తం బంద్ అయ్యి కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయం గడ్డి కొట్టే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకు ఇది గడ్డి కొట్టే పరిస్థితి వస్తా ఉంది? కార్మికులు ఎందుకు చేస్తా అంటే మోడీ సంబంధించిన దానికి లేబర్ కోడ్ సంబంధించిన దాంట్లో 40-48 ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కుదించి 4 చట్టాలు మాత్రమే చేశారు. ఈ 4 చట్టాలకు సంబంధించిన దాంట్లో మనకు ఇప్పుడు ఎక్కడే చెప్పినట్టే మనం యూనియన్ పెట్టుకునే పరిస్థితి లేదు, మనం సమ్మె చేసే పరిస్థితి లేదు, ధర్నాలు చేసే సమస్య లేదు. మనం వాళ్ళ ఇష్టం వచ్చిన వల్ల మొత్తం పెట్టుకోవటం, తీసుకోవటం అంటే వ్యవస్థ సంబంధించిన దానికి హక్కులు లేకుండా పోవటమే ఈ యొక్క లేబర్ కోడ్ సంబంధించింది.
దాంట్లో సంబంధించి రైతులకు సంబంధించింది గిట్ట ఉన్నది. రైతుల గిట్ట సంబంధించినది గిట్టుబాటు ధర లేని పరిస్థితి వస్తూ ఉన్నది. అందరూ రైతు కోట కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మనందరం. రైతు గిట్టుబాటు ధర లేక ఇప్పుడు యూరియా సంబంధించిన దానికి వస్తే యూరియా సంబంధించిన యాప్ తీసుకొచ్చి రైతులు యూరియా కొనుక్కోవాలంటే యాప్ లేని పరిస్థితి వస్తూ ఉన్నది. మీరు గిట్ట యాప్ లేకుండా మీరు పనిచేసే పరిస్థితి లేదు, తప్పు లేకుండా చేసే పరిస్థితి లేదు, మూత్రాలు పోయే పరిస్థితి లేదు. ఎన్ని గంటలు అంటే అలాగే మీకు మనకు వచ్చిన 8 గంటలు చెప్తారు కానీ దాదాపు 20 గంటల దాకా ఇప్పుడు మీ ఎస్ఐ గారు వచ్చారు, పోవాలి తక్షణమే పోవాలి, పోయి తీసుకురావాలని చెప్పంటారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీస వేతనాలకు సంబంధించి మనకు రావచ్చిన కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పని మనం గుర్తుపట్టాడుతున్నాం. మనకి ఇచ్చేది ఏమిస్తుంది? 8,000, 9,000 ఇచ్చే పరిస్థితి. అన్ని రంగాలకు సంబంధించి ప్రైవేట్ వ్యవస్థ సంబంధించిన దాంట్లో ప్రైవేట్లో పెట్టుకొని 24 hours